న్యూస్కి స్వాగతం. 108 సేవలను 30 కిలోమీటర్లకు పరిమితం కాకుండా జిల్లా కేంద్రం వరకు అందించాలని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకుని ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్ర ప్రజా రైతు సంఘం సంక్షేమ సంఘం అధ్యక్షులు పిట్టి రేణుకారెడ్డి, ఉపాధ్యక్షులు అల్లంపాటి సీతారామరెడ్డి తెలిపారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ద్వారా తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం 108 సేవలను 30 కిలోమీటర్లు పరిధికి పరిమితం చేయడం దుర్మార్గమన్నారు. 108 సేవలను 30 కిలోమీటర్లకు పరిమితం చేయడం వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం నీరు కారుస్తుందన్నారు. 108 సేవలను జిల్లా కేంద్రం వరకు విస్తరించాలన్నారు. ఈ 108 సమస్యలపై 2 దఫాలుగా జిల్లా కలెక్టర్కు అర్జీ రూపంలో ఇచ్చామని, దానిపై ఇంతవరకు స్పందించలేదన్నారు. పేద, రైతు, కూలీలు, బడుగు బలహీన వర్గాలు ప్రజా ప్రాణాపాయం నుండి కాపాడాలని, వెంటనే 108 సేవలను జిల్లా కేంద్రం వరకు విస్తరింపచేయాలని కోరుకుంటున్నామన్నారు. సామాన్య పేద ప్రజల కష్టాలను గ్రహించి 108 సేవలను జిల్లా కేంద్రంలోని అన్ని ప్రైవేటు వైద్యశాలలకు వర్తింపచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. నా పేరు చిత్తూరు రేణుకారెడ్డి, రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఉపాధ్యక్షులు అల్లంపాటి సీతారామరెడ్డి గారు. మేము జనవరిలో ఒక రిప్రజెంటేషన్ స్పందనలో ఇవ్వడం జరిగింది. 108 సేవలు విస్తరించాలని, 30 కిలోమీటర్ల పరిమితిని ఎత్తేయాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని. ప్రస్తుతం 30 కిలోమీటర్లు లోబడి ఉండబడినటువంటి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకే ఈ ప్రాణాపాయ స్థితికి లోనైనటువంటి వారిని తీసుకొచ్చి వారు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వారు అక్కడ నుంచి తిరిగి నెల్లూరు కేంద్రానికి కారుల్లోనూ 108 ప్రైవేటుగా మాట్లాడుకొని రావాలంటే వేలాది రూపాయల పేద కుటుంబాలు, దిగువ కుటుంబాలు బడాయించలేని దుర్భారంగా మారిన గ్రామీణ ప్రాంతాల్లో వారిని కాపాడాలని, వారిని ఆదుకోవాలని విస్తరింపజేసి జిల్లా కేంద్రం వరకున్న ప్రైవేట్ ఆసుపత్రులైన ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా ప్రైవేట్ ఆసుపత్రులకు, ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆసుపత్రులకు ఈ రైతులు సన్నగారు రైతాంగాన్ని, రైతు కూలీలను, దిగువ కుటుంబాలు వాళ్ళందరినీ ఆదుకొని వాళ్ళకి ఆ ఎత్తులుబాటు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని మిగులు ప్రార్థిస్తున్నాం సార్. రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం తరఫున అయితే 3 సార్లుగా ఇప్పుడు మేము 3 సార్లుగా ఇస్తే 3 సార్లు కూడా స్పందనలో నుంచి కనీసం మాకు సమాచారం కూడా లేదు. అందుకని ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో ప్రజాప్రాతినిధ్యం వహించేటువంటి ప్రతినిధులుగా ఉన్న శాసనసభ్యులు కానివ్వండి, పార్లమెంటు సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, వీటన్నిటిని కూడా వాళ్ళ కర్తవ్యంగా భావించి. సీతారామరెడ్డి, రాష్ట్ర ప్రజా రైతు సంఘం సంక్షేమ ఉపాధ్యక్షుడిని. ఈ వేదిక నుంచి మన ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకు మరియు ఎన్డీఏ భాగస్వామ్య బీజేపీ గవర్నమెంట్, బీజేపీ వారికి, రాష్ట్ర క్యాబినెట్ వారికి, మిగిలిన మన నెల్లూరు జిల్లా మంత్రివర్యులు ఆనవ రామనాయుడు గారికి, మన మంత్రివర్యులు నారాయణ గారికి, వీళ్ళందరికీ మా రైతుల ప్రజా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిగా పేద ప్రజల వాళ్ళ ప్రాణాలను కాపాడాలని 30 కిలోమీటర్ల పరిధిని పెంచి జిల్లా కేంద్రం వరకు 108 సేవలు విస్తరించాలని ఈ వేదిక ద్వారా